హాయ్ ఎవరిబడి. నేను మీ లక్ష్మి. వరమైదరి చేరవ 20 ఎపిసోడ్ ఫ్రెండ్స్. కూతురి బాధ చూసి ఒక తండ్రిగా తలడెల్లిపోయారు సత్యదేవ్. సేమ్ టైం భార్యపై విపరీతమైన కోపం వచ్చింది. కన్నబిడ్డని అలా గాలికి వదిలేసి తన ఎంజాయ్మెంట్ చూసుకుందని అసహ్యం కలిగింది. ఏం చేయాలి మావయ్య అని అడిగాడు నుదురు కణతలు నొక్కుంటూ ఆర్యన్. వెయిట్ ఆర్య అని కాల్ కట్ చేసి వెంటనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేశారు సత్యదేవ్. లిఫ్ట్ చేసి హలో చెప్పండి సార్ అంది డాక్టర్. ఆర్యన్ అడ్రస్ చెప్పి హారిక హెల్త్ గురించి చెప్పి వెంటనే వెళ్ళమని ఆర్డర్ వేసినట్లు చెప్పారు సత్యదేవ్. ఎస్ సార్ ఇప్పుడే బయలుదేరతా అని చెప్పి కాల్ కట్ చేసి మెడికల్ కిట్ తీసుకొని ఆర్యన్ ఇంటికి స్టార్ట్ అయ్యింది లేడీ డాక్టర్. ఆర్యన్కి బ్యాక్ కాల్ చేసి డాక్టర్ వస్తుంది అని చెప్పి నేను మళ్ళీ చేస్తా అని కట్ చేశాడు సత్యదేవ్. తిని తీర్చి తీరుబడిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి ఇంటికి చేరింది చాముండేశ్వరి. సోఫాలో కూర్చుని గుండె బగబగా మండిపోతుంది. టైంకి ఆర్యన్ వెళ్ళకపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి అని అది తలుచుకోగానే వెన్ను జలధరించింది. లైఫ్లో ఫస్ట్ టైం భయం తాలూకా నీడ సత్యదేవిని తాకింది. మంచి హుషారుగా వచ్చి హాయ్ సత్య ఇంకా ఫ్రెష్ అవ్వలేదా అని అడిగింది. ఆఫీసులోనే ఉండటం చూసి చాముండి కోపాన్ని పంటి బిగువన అదిమి కూల్గా చూస్తూ అయ్యిందా పార్టీ అంటూ బేబీని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేసావు కదా అని అడిగాడు సూటిగా సత్యదేవ్. ఆ మాటకు గతుక్కుమని నీళ్లు నములుతూ డ్రాప్ చేసి వచ్చా అంటూ కవర్ చేసి హారికను నేను డ్రాప్ చేస్తా నువ్వు వెళ్ళిపో ఆంటీ అని విక్రాంత్ మెసేజ్ చేశాడని వాళ్ళిద్దరూ కలిసి ఉంటే హారిక రియలైజ్ అయ్యి తన మాట వింటుందనే అపోహతో కూతురిని ఒక కామాంధుడి చేతికి అప్పచెప్పింది చాముండి. ఎర్రబడిన కళ్ళతో రౌద్రంగా చూస్తూ చాముండి చెంపలు పగలగొట్టారు కోపంతో ఊగిపోతూ సత్యదేవ్. చెంపదెబ్బ పడగానే తల తిరిగి ఒళ్ళంతా మైకం కమ్మి గుర్రున బొంగరంలా తిరిగి సోఫాలో దబ్బున పడింది. కళ్ళు బయర్లు కమ్మి చాముండి చి నువ్వు అసలు కన్నతల్లివేనా? అమ్మతనం ఆడతనం నీలో ఏ కోసానైనా ఉన్నాయా? ఒక దరిద్రపు ఏదోకు కూతుర్ని అప్పచెప్పి వస్తావా అంటూ ఏచడించుకుని సోఫాల నుండి లేపి మళ్ళీ ఇంకో చెంప మీద పీకాడు సత్యదేవ్ రోషంగా. సత్య దిస్ ఈజ్ టూ మచ్. నువ్వెలా బిహేవ్ చేస్తున్నావో నీకు తెలుస్తుందా అంటూ పెద్దగా గొంతేసుకుని అరిచింది కోపంతో బుసలు కొడుతూ చాముండి. షడప్ యువర్ మౌత్ అంటూ గర్జించారు సత్యదేవ్. పెళ్ళైన 25 సంవత్సరాల్లో ఇంత రౌద్రం ఎప్పుడూ చూడక చిన్నగా షివరైంది చాముండేశ్వరి. హారిక పరిస్థితి ఇది అని తనకు చెప్పిన వేస్ట్ అని అసహించుకుంటూ వెళ్ళిపోయాడు సత్యదేవ్. ఎందుకు కొట్టాడో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ అయోమయంలో అక్కడే సోఫాలో కూలబడింది చాముండి. లేడీ డాక్టర్ వచ్చింది ఆర్యన్ ఇంటికి. మెల్లగా తీసుకువచ్చాడు డాక్టర్ని తన వాళ్లకు తెలియకుండానే. ఆలోచనలో ఆర్యన్. డాక్టర్ లోపలికి వెళ్ళి హారికను చెకప్ చేసింది. తన రేగే సెక్సువల్ ఫీలింగ్స్ చూసి టెస్ట్ చేసి తనతో తెచ్చిన యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేసి ఆర్యన్ని పిలిచింది. ఆమె లోపలికి వచ్చి చెప్పండి మేడం అన్నాడు ఆర్యన్. హారిక బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేస్తూ సి మిస్టర్ ఆర్యన్ తన ఒంట్లో డ్రగ్ ఉంది, అది రేర్ డ్రగ్ అని నా అనుమానం. తనలో రేగే సెక్సువల్ ఫీలింగ్స్ని తట్టుకోలేక ఆమె బ్రెయిన్ మీద పడుతుంది. ఆ ఎఫెక్ట్ దాంతో బ్రెయిన్ డెడ్ అవ్వచ్చు, లేక కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో తన స్ట్రెయిన్ని మీరే తగ్గించాలి. ఒక భర్తగా ఆమెతో ఇంటిమేట్ అవ్వాలి. తప్పదు. మీ పర్సనల్ రీజన్స్ పక్కన పెట్టి ఆమెను కాపాడవలసిన బాధ్యత మీదే అని నేను చెప్పేది నేను చెప్పా. తర్వాత మీ ఇష్టం. హారికను రేపు హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి వెళ్ళింది లేడీ డాక్టర్. సత్యదేవ్ అదంతా ఫోన్ లైవ్లో విని గట్టిగా కళ్ళు మూసుకుని కళ్ళనీళ్లు జలజల రాలుస్తూ హలో అన్నాడు జీరబోయిన స్వరంతో. మావయ్య అన్నాడు ఆర్యన్. ఆర్యన్ నా కూతుర్ని బ్రతికించు ప్లీజ్ అని కట్ చేశాడు సత్యదేవ్. ఆర్యన్ ఇంకేం ఆలోచించకుండా తను ప్రేమించిన తన ప్రియసకి బాధ తీర్చడానికి డిసిషన్ తీసుకొని హారిక పక్కకు చేరాడు. మత్తులో ఉన్న హారికకు అర్థమవుతుంది వాళ్ళ మాటలు. మనసుకు చేరాయి కానీ మైండ్లో ఫీట్ కాలేదు. హారికకు కనుల చివరి నుండి నీళ్లు వదిలేసింది. ఆర్యన్ తన టీషర్ట్ తీసి హారిక మీదకు చేరాడు.
తనువులో రగిలే తాపంతో విలవిలలాడుతున్న హారికను హత్తుకోగానే మల్లెతీగ పందిరి గుంజను ఆసరా చేసుకుని ఎలా పెనవేసుకుని అల్లుకుపోతుందో అలా అల్లుకుపోయింది ఆర్యన్ని. హారిక హగ్లో గాఢతను, ఆర్యన్లో ప్రేమ బయటకు వచ్చి హారికను నుదుట కిస్ చేసి లవ్ యూ బంగారం అన్నాడు. లవ్ యూ టూ ఆర్య అంది ఆర్తిగా హారిక. ఆ వర్డ్ కోసమే ఎంతో ఆశగా వెళ్ళి హారిక పిచ్చితనం వల్ల తన ప్రేమ తనకు దూరం అయిన రోజు గుర్తుకు వచ్చి మనసు చేదుగా అయ్యింది ఆర్యంది. ఊరించే సిమ్లా యాపిల్లా ఉన్న బుగ్గలను గట్టిగా కిస్ చేసి పెదవులతో తడిమి ముక్కు మీద చిరుముద్దు పెట్టి అదురుతున్న ఎర్రని చెర్రీ లాంటి పెదాలను అందుకున్నాడు ఆర్యన్. అప్పటికే ఆర్యన్ ఒళ్ళంతా చేతులతో తడుముతుంది హారిక. తన పెదవులు ఆర్యన్ అందుకోగానే మరింత పెనవేసి తొలి ముద్దులో తీయదనాన్ని ఇద్దరూ చవిచూసి మధువును జుర్రుకున్నారు. తనువుల రాపిడి వేడి సెగలు రగలగా హారిక మేనుని పెదవులతో తడుముతూ తనలో ఐక్యం చేసుకున్నాడు ఆర్యన్. హారికలో డ్రగ్స్ ఎఫెక్ట్ తగ్గే వరకు ఆర్యన్ అసలు వదలలేదు. తెల్లవారుజామున నిద్రపోయారిద్దరు. ఉదయం 9 అయినా రూమ్ నుండి హారిక బయటికి రాలేదు. ఆర్యన్ కూడా బయట హాల్లో లేకపోవడంతో ఏదో అనుమానం రేకెత్తింది విజయ్ గారిలో. నీరజ కూడా అనుకుంది మనసులో, కానీ పైకి అనలేక మౌనం వహించింది. ఫోన్ రింగ్తో మెలకు వచ్చి టైం చూశాడు ఆర్యన్. 9 కావడంతో పక్కనే ఆదమరిచి నిద్రపోతున్న హారిక నుదుటిన చిరుముద్దు పెట్టి బెడ్ దిగి ఫోన్ లిఫ్ట్ చేసి హలో మావయ్య అన్నాడు. ఆర్య బేబీ అంటూ టెన్షన్గా అడిగారు సత్యదేవ్. నథింగ్ టు వర్రీ మావయ్య, డీప్ స్లీప్లో ఉంది, లేచాక హాస్పిటల్కి తీసుకెళ్తా అన్నాడు ఆర్యన్. థ్యాంక్ యూ అల్లుడు అంటూ మనస్ఫూర్తిగా చెప్పాడు సత్యదేవ్. మనలో మనకు థ్యాంక్స్లు సారీలు ఏంటి సిల్లీగా అని నవ్వి మళ్ళీ చేస్తా ఫ్రెష్ అవ్వలేదని కట్ చేశాడు ఆర్యన్. ఫ్రెష్ అయి బయటకు వచ్చి కొడుకుని ఆరాగా చూసి ఆర్య హారిక అని అడిగింది విజయ్ గారు. నైట్ తనకు హెల్త్ అప్సెట్ అయిందమ్మా, అందుకే లేపలేదు అన్నాడు ఇబ్బందిగా ఆర్యన్. అవునా, ఇప్పుడు ఎలా ఉంది అని కంగారు పడ్డారు ఇద్దరు. ఇప్పుడు కొంచెం బెటర్, లేచాక హాస్పిటల్కి తీసుకెళ్ళి అని నైట్ కూడా టెన్షన్లో ఏమీ తినక ఆకలి వేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాడు రూమ్లోకి ఆర్యన్. మత్తుగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి ఒళ్ళంతా పెయిన్గా ఉండి ఏంటి ఇలా ఉంది అనుకుని లేవబోయి ఒంటి మీద డ్రెస్ లేకపోవడంతో కంగారుగా బ్లాంకెట్ కప్పుకొని నా డ్రెస్ ఏమైంది అనుకుంటూ ఏదో స్టక్ అయి అవగానే ఏడుపు ముంచుకు వచ్చి కళ్ళనీళ్ళు జలజల రాల్చేసింది హారిక. హాల్లో నుండి ఆర్యన్ మాటలు విని నైట్ నాకు హెల్త్ బాగోలేదా, నేను పార్టీ నుండి ఎలా వచ్చాను అనుకుంటూ ముందు ఫ్రెష్ అవ్వాలని వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేస్తూ తన మేనిని తడుముకుంటుంటే ఆర్యన్ పంటిఘాట్లు, పై ఎద మీద, నడుము, ఇతర చోట్ల కనిపించగానే భయంతో కంపించిపోయింది హారిక. అప్పటికే ఆర్యన్ రెడీ అయ్యి సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. డ్రెస్ వేసుకుని బయటకు వచ్చి రూమ్లో ఉన్న ఆర్యన్ని చూడగానే గుండె జడ్ స్పీడ్లో కొట్టుకుంది హారికకు. స్పాట్ లుక్తో హారికను చూసి రెడీ అవ్వు హాస్పిటల్కి వెళ్ళాలని బయటకు వెళ్ళిపోయాడు ఆర్యన్. 2 సంవత్సరాల తర్వాత ఆర్యన్ తనతో మాట్లాడడం ఆనందించాలో బాధపడాలో హారికకు అర్థం కాక మౌనంగా రెడీ అయి బయటకు వచ్చింది. విజయ్ గారు చెంప మీద చేయి వేసి ఎలా ఉందమ్మా అంటూ ప్రేమగా అడిగారు. నెమ్మదిగా బాగుందంటీ అని చెప్పింది హారిక. రా టిఫిన్ చెయ్యి, మొహం ఎలా పీకిపోయిందో, ఎవరి దిష్టి తగిలిందో, హెల్త్ పాడయింది అంటూ డైనింగ్ టేబుల్కి తీసుకెళ్ళి టిఫిన్ వడ్డించారు విజయ్ గారు. ఆవిడ అంత ఎఫెక్షన్ చూపిస్తుంటే హారికకు ఏదో గిల్టీ ఫీలింగ్ వచ్చి మనసు బాధతో మూలిగి తినాలనిపించక లైట్గా తిని లేచింది. నీరజ జ్యూస్ తెచ్చి ఇవ్వగానే తాగేసి గ్లాస్ పక్కన పెట్టి ఆర్యన్ వైపు చూసింది హారిక. ఆర్యన్ లేచి అమ్మ వెళ్ళొస్తాము అని బయటకు వచ్చి కారు తీశాడు. హారిక మౌనంగా ఎక్కి కూర్చుంది. కారు స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీయించాడు ఆర్యన్. హాస్పిటల్ చేరగానే కారు పార్క్ చేసి రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి సత్యదేవ్ ఉన్నారు. తండ్రి చూడగానే మెల్లగా నడుస్తూ
ఆయన చేరి పప్పా అంటూ హత్తుకొని పోయి ఏడ్చింది హారిక. ఊరుకో బంగారం అని తల మీద కిస్ చేసి అదుముకుని జాగ్రత్తగా తీసుకెళ్లారు డాక్టర్ క్యాబిన్‌కి సత్యదేవ్. వెనుకే ఉడుక్కుంటూ వెళ్లారు ఇద్దరిని చూస్తూ. తనని పట్టించుకోకుండా వెళ్లారని ఆర్యన్. నవ్వు మొహంతో రండి అని పిలిచి హారిక వైపు చూసి సీట్ చూపిస్తూ కూర్చోమని చెక్ చేసింది డాక్టర్. నథింగ్ టు వర్రీ సార్, తను బాగుంది అని చెప్పి ఇంకో డోస్ ఇంజెక్షన్ చేసి, అది రేర్ డ్రగ్. దానివల్ల మనిషి విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పొజిషన్‌లో ఉంటారు. అదే హారిక ఒళ్ళంతా చేరింది అని చెప్తూ రిపోర్ట్ సత్యదేవ్‌కి అందిస్తూ, మీరు కేస్ ఫైల్ చేస్తే చేయించండి, నేను కోఆపరేట్ చేస్తా. అలాంటి వాళ్ళను ఊరికే వదలకూడదు అని కోపంగా చెప్పింది డాక్టర్. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ బడీస్.